రెండవది పంచదశి మహామంత్రం. బాలామంత్రాన్ని 6 లక్షలు చేసిన తర్వాత మీ గురువుగారు మీకు పంచదశి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. పంచదశి మహామంత్రం అంటే ఏమిటి అసలు? పంచదశి 5, 10, 5, 10 మొత్తం కలిపి 15. ఇది 15 అక్షరములు ఉండేటటువంటి మంత్రం. అయితే బాలామంత్రానికి ఎక్స్టెన్షనే ఈ పంచదశి మహామంత్రం అని గుర్తించండి. బాలామంత్రానికి ఇది ఎక్స్టెన్షన్. ఎలాగా అంటే బాలామంత్రంలో ఉండేది ఏమిటి? మీకు వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజం. ఆ 3 బీజాలు కూడా ఈ పంచదశి మహామంత్రంలోకి వచ్చేటప్పటికి 3 కూటములు అవుతున్నాయి. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అవుతున్నాయి. అవే బీజాలు ఇక్కడ కూటమి అని పిలువబడుతూ ఉన్నాయి. కూటమి అని పిలిచారు కాబట్టి అందులో ఒక అక్షరం కన్నా ఇంకా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. మొత్తం మీద ఎన్ని బీజాక్షరాలు ఉంటాయి అంటే పంచదశి 10, 5 మొత్తం 15. కాబట్టి ఈ మంత్రంలో 15 బీజాక్షరాలు ఉంటాయి. మనకి సరాసరిగా చూడాలి అంటే 3 కూటములు కాబట్టి ఒక్కొక్క కూటంలోనూ 5 అక్షరాలు వేసుకోవచ్చు. 3 5 15 అక్షరాలు ఉంటాయి అని మనం రఫ్గా చెప్పుకోవచ్చు. ఇది పంచదశి మహామంత్రం. అయితే 15 అక్షరాలే ఉంటాయా ఇందులో? ఉంటాయి అన్నాం. ఈ 15 అక్షరాలు ఎలా ఉంటాయి అసలు? ఎలా ఉంటాయంటే వాగ్భవ కూటంలోకి వచ్చి 4 అక్షరాలు, 4 బీజాలు. అలాగే కామరాజు కూటమిలోకి వచ్చి 5 బీజాలు, శక్తి కూటమిలోకి వచ్చి 3 బీజాలు. వాగ్భవ కూటమిలో 4, కామరాజు కూటమిలో 5, 5, 4, 9, శక్తి కూటమిలోకి వచ్చి 3, 12. మొత్తం 12 బీజాక్షరాలు. ప్రతి కూటమికి చివర హ్రీంకారము అనేది ఉంటుంది. అంటే 3 కూటములకి చివర 3 హ్రీంకారాలు. 12 3 15. ఈ రకంగా పంచదశి మహామంత్రంలో మొత్తం 15 బీజాక్షరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వాగ్భవ కూటమి మొట్టమొదటి కూటమిలో 4 + 1 5 అక్షరాలు ఉన్నాయి. అలాగే కామరాజ కూటమిలో 6 అక్షరాలు ఉన్నాయి. శక్తి కూటమిలో 4 అక్షరాలు ఉన్నాయి. 6, 4, 18, 5, 15. వెరసి ఈ పంచదశి మహామంత్రంలో 15 బీజాక్షరాలు ఉంటాయి.